పాశ్చాత్య భాషలలో హిబ్రూ చాలా ప్రాచీనమైనది. కానీ తూర్పు ఆసియాలో సంస్కృతము తమిళము రెండూ ప్రాచీనమైనవి. మాకు అనుమానం వచ్చి మీ వద్దకు వచ్చాము అని ఇజ్రాయేలీ చెప్పాడు. అందుకు మహాస్వామి వారు, వీటన్నింటికంటే ప్రాచీనమైన భాష ఒకటి ఉంది, అది వైదిక భాష. సంస్కృతము హిబ్రూ కూడా దాని నుండే వచ్చాయి అని అన్నారు. హిబ్రూలో పునర్జన్మ గురించి ఒక శ్లోకం ఉంది. దాన్ని మొత్తం చెప్పగలవా అని ఇజ్రాయేలీని అడిగి మొదటి 2 పదాలు ఎత్తిచ్చారు. అతను 3-4 నిమిషాల పాటు దాన్ని చెప్పాడు. స్వామివారు అక్కడున్న పిల్లలతో, మీరు ఋగ్వేదం చదువుకున్నారా, ఈ శ్లోకాన్ని చెప్పగలరా అని అడిగారు. ఆ పిల్లలు 5 నిమిషాల పాటు ఉచ్చరించారు.